హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మనకి రైల్వే నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో అదైతే ఇంకా అఫీషియల్గా రైల్వే వెబ్సైట్లో అయితే పెట్టలేదు, కానీ మనకైతే క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అన్నిట్లయితే వచ్చేస్తుంది. సో ఆ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కేవలం ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్ అర్హతతో అప్లై చేసుకునే విధంగా రైల్వేలో అయితే మనకి జాబ్లు అయితే పడ్డాయి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, అలాగే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే బోర్డు వారు అయితే నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదో అన్ని అయితే మనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోబోతున్నాం. సో అదే కొత్తగా వచ్చిన వ్యూస్కి అయితే హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లోని గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ సీన్ కానీ అలాగే ఎంసెట్ సంబంధించి అడ్మిషన్స్ ప్రాసెస్ కానీ టెక్ కానీ నుంచి ఆన్లైన్ సర్వీసెస్ అన్ని కూడా మనం ఛానల్ డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఎవరికైనా ఏమైనా అవసరం ఏమైనా వీడియో చేయమని అవసరం అయితే ఉంటే ఖచ్చితంగా ఏదో మీ వీడియో కానీ లేకపోతే మిగతా వీడియోకి అయితే కామెంట్ సెక్షన్ అయితే చేయొచ్చు. అలాగే మన సోషల్ మీడియాలో కూడా అయితే అడగచ్చు. సో ప్రస్తుతం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో ఈ నోటీస్ వచ్చేసరికి మనకి ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి ఉన్నారో అలాగే యూజీ కోర్సులు అంటే యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకునే విధంగా మనకైతే నోటిఫికేషన్ పడ్డాయి. సో ఏ పోస్టులు ఉన్నాయని చూసినట్లయితే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అలాగే కామన్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్ క్లర్క్. సో ఏవైతే ఉన్నాయో ఇవి టికెట్లు ఇచ్చే పోస్టులు ఫ్రెండ్స్. అంటే చాలా అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటారు ఫ్రెండ్స్, అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ మీన్స్. వీటికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, వీటికైతే ఎలాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. డిప్లొమా కానీ లేకపోతే బీటెక్ కానీ లేకపోతే ఐటీఐ కానీ. సో ఇవే అవసరం లేకుండానే కేవలం మనకి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంటర్ పాస్ మీద ఏ జాబ్స్ ఉన్నాయో కూడా సింపుల్గా మనకి రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరైతే టికెట్లు అయితే కొడతారు అంటే టీసీ కానివ్వండి లేకపోతే రైల్వే టికెట్స్ మనకి రైల్వే స్టేషన్లో ఇష్యూ చేస్తారు, ఆ పోస్టులు అయితే మనకైతే ప్రజెంట్ అయితే పడ్డాయి. సో ఎంత పడ్డాయని చూసినట్లయితే మనకి ప్రతి ఇది వచ్చేసి ఐ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 360 పోస్టులు, కామన్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి 1985 అంటే మొత్తం 1185 పోస్టులు, అలాగే ఇంకోటి క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 990 పోస్టులు అయితే పడ్డాయి. అలాగే ట్రైన్ క్లర్క్ వచ్చేసరికి అంటే ట్రైన్ టీసీ అనుకోండి సింపుల్గా 65 పోస్టులు అయితే పడ్డాయి. మొత్తం కలిపి ఇంటర్ మీద మనకి 3400 పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఎవరైతే ఇంటర్ ఉన్నారో సో ఆ ఇంటర్ క్వాలిఫికేషన్తోనే ఎగ్జామ్ కానీ ఏదైతే ఉంటుంది సో దానికైతే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే డిగ్రీ ఎవరైతే డిగ్రీ కూడా పర్సూ చేశారో వాళ్ళకి కూడా మనకైతే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఇంటర్ ప్లస్ డిగ్రీ చేస్తారో వాళ్ళైతే ఇంటర్కి అప్లై చేసుకుంటే డిగ్రీ కూడా అప్లై అయితే చేసుకోండి. సో డిగ్రీ మీద ఏ పోస్టులు ఉన్నాయని చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే ఉంది. సో అలాగే స్టేషన్ మాస్టర్, అలాగే చీఫ్ కామెంట్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే పోస్టులు అయితే పడ్డాయి. సో రీసెంట్లో ఒకటి 2600, ఇంకోటి 900, ఒకటి 1700, ఇంకో 1300, 725 ఉన్నాయి. సో డిగ్రీ మీద అయితే మనకి 400 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో అదేవిధంగా మనకి ఇంటర్ మీద చూసినట్లయితే 3400 పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనిలో టోటల్గా ఓవరాల్గా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయంటే గ్రూప్ బి కలిపేసి మొత్తం అంటే ఏబి కలిపేసి మనకి 10,800 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు. అంటే సుమారుగా 11,000. ఇవైతే ఫ్యూచర్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి ఇంకా మనకి 20,000, 30,000 దగ్గర పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన అంటే ఎప్పుడైతే మనకి క్లియర్గా అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవుతుందో సో వెంటనే మనం దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో అయితే చేయబోతున్నాం. సో వీడియో కాకుండా మన ఛానల్లో అప్లికేషన్ వీడియో ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ కూడా ఎలా ఉండకపోతుంది అన్ని కూడా మన ఈ ఛానల్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరెవరైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ కూడా మీ వరకు అయితే వస్తుంది. సో అదేవిధంగా వీడియోకి నచ్చినట్టు లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.